ఓం శాంతి 22/5/2024 మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతులుగా అయి వెళ్ళాలి. అందుకే మీ లోపల ఎటువంటి లోపము ఉండకూడదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి. ప్రశ్న: ఏ అవస్థను తయారు చేసుకోవడంలో కష్టపడాల్సి ఉంటుంది? దానికి పురుషార్థమేమిటి? జవాబు: ఈ కనులకు కనిపించే ఏ వస్తువు మీకెదురుగా రాకూడదు. చూస్తూ కూడా చూడకండి. దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండండి. ఈ అవస్థను తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. బుద్ధిలో కేవలం తండ్రి మరియు ఇల్లు తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. దీనికోసం అంతర్ముఖులుగా అయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, మీ చార్ట్ పెట్టుకోవాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలకు తాము తమ దైవీ రాజధాని స్థాపన చేసుకుంటున్నారని, ఇందులో రాజులు కూడా ఉన్నారు మరియు ప్రజలు కూడా ఉన్నారని తెలుసు. పురుషార్థమైతే అందరూ చేస్తారు. ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు పెద్ద ప్రైజ్ తీసుకుంటారు. ఇది ఒక సాధారణమైన నియమం. ఇది కొత్త విషయమేమీ కాదు. దీనిని దైవీ పూలతోట అనండి, లేక దైవీ రాజధాని అనండి. ఇప్పుడు ఇది కలియుగ తోట లేక ముళ్ళ అడవి. అందులో కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలాలిచ్చే వృక్షాలుంటాయి, కొన్ని తక్కువ ఫలాలిచ్చే వృక్షాలుంటాయి, కొన్ని తక్కువ రసం కలిగి ఉన్న మామిడి పళ్ళుంటాయి, మరికొన్ని మరోలా ఉంటాయి. ఈ విధంగా పుష్పాలు ఫలాల యొక్క వివిధ రకాల వృక్షాలుంటాయి. అదేవిధంగా పిల్లలైన మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. కొందరు చాలా మంచి ఫలాలు ఇస్తారు, కొందరు మామూలు ఫలాలు ఇస్తారు. రకరకాల వృక్షాలుంటాయి. ఇది ఫలాలనిచ్చేటువంటి తోట. ఈ దైవీ వృక్షం యొక్క స్థాపన జరుగుతుంది. అనగా పుష్పాల తోట యొక్క స్థాపన కల్పకృతం వలె జరుగుతుంది. మెల్లమెల్లగా నంబర్వార్ పురుషార్థానుసారంగా మధురంగా సుగంధమయంగా కూడా అవుతున్నారు. అన్ని వెరైటీలు ఉన్నాయి కదా. తండ్రి ముఖాన్ని చూసేందుకు తండ్రి వద్ద కూడా వస్తారు. బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని తప్పకుండా భావిస్తారు. పిల్లలకు ఈ నిశ్చయం తప్పకుండా ఉంది. అనంతమైన బాబా మమ్మల్ని అనంతమైన యజమానులుగా తయారు చేస్తున్నారు. యజమానులుగా అవ్వడంలో సంతోషం కూడా ఎంతగానో కలుగుతుంది. హద్దులోని యజమానులుగా అవ్వడంలో దుఃఖం ఉంది. ఈ ఆటే సుఖ దుఃఖాల ఆటగా రచింపబడి ఉంది మరియు ఇది కూడా భారతవాసుల కొరకే ఉంది. బాబా మొదట పిల్లలకు చెప్తారు, ముందు మీ ఇంటినైతే సంభాళించుకోండి. ఇంటిపై ఇంటి యజమానికి దృష్టి ఉంటుంది కదా. కావున తండ్రి కూడా వీరిలో ఏ ఏ గుణాలున్నాయి మరియు ఏ ఏ అవగుణాలున్నాయి అని పిల్లలు ప్రతి ఒక్కరినీ కూర్చుని చూస్తారు. పిల్లలకు స్వయం కూడా అది తెలుసు. పిల్లలు, మీరందరూ మీ లోపాలను స్వయమే రాసుకుని రండి అని ఒకవేళ బాబా చెప్పినట్లయితే వెంటనే రాయగలుగుతారు. మనం స్వయంలో ఏ ఏ లోపాలున్నాయని భావిస్తున్నాము? ఏవో కొన్ని లోపాలైతే తప్పకుండా ఉన్నాయి. సంపూర్ణంగానైతే ఎవ్వరూ అవ్వలేదు, కాని తప్పకుండా అవ్వాలి. కల్పకల్పము అలా అయ్యారు. ఇందులో ఏ సంశయమూ లేదు. కాని ఈ సమయంలో లోపాలున్నాయి. వాటిని తెలియచేయడం ద్వారా బాబా వాటి గురించి అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనైతే ఎన్నో లోపాలున్నాయి. ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమానం కారణంగానే వస్తాయి. అవి ఎంతగానో హైరాణ పరుస్తాయి, అవస్థను ముందుకు వెళ్లనివ్వవు. అందుకే ఇప్పుడు పూర్తి రీతిలో పురుషార్థం చేయాలి. ఈ శరీరాన్ని కూడా ఇప్పుడే వదిలి వెళ్ళాలి. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. కర్మాతీత అవస్థలోకి వెళ్లడం యొక్క అర్థాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు.
కర్మాతీతులుగా అయి వెళ్లాలంటే ఎటువంటి లోపము ఉండకూడదు. ఎందుకంటే మీరు వజ్రంలా అవుతున్నారు కదా. మాలో ఏ లోపాలున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు. జడమైన వజ్రంపై మచ్చలున్నట్లయితే వాటిని తొలగించగలరా? కాని మీరు చైతన్యమైన వారు. మీరు ఈ లోపాలను తొలగించుకోగలరు. మీరు గవ్వ నుండి వజ్రం వలె అవుతారు. మీకు మీ గురించి బాగా తెలుసు. ఏ లోపం మీకు ఆటంకం వేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని సర్జన్ అడుగుతారు. లోపాలు లేనివారిగానైతే చివర్లోనే అవుతారు. వాటన్నింటినీ ఇప్పుడు తొలగించాలి. ఒకవేళ మచ్చలు తొలగకపోతే వజ్రం యొక్క విలువ తగ్గిపోతుంది. వీరు కూడా చాలా గొప్ప పక్కా రత్నాకరుడే కదా. మొత్తం జీవితమంతా ఈ కనులతో వజ్రాల్ని చూస్తూ వచ్చారు. రత్నాలను పరిశీలించే అభిరుచి ఇంతగా కలిగి ఉన్న రత్నాకరుడు ఇంకెవ్వరూ ఉండరు. మీరు కూడా వజ్రాలుగా అవుతున్నారు. కాని ఏదో ఒక లోపం తప్పకుండా ఉందని మీకు తెలుసు. సంపూర్ణంగా ఇంకా అవ్వలేదు. చైతన్యంగా ఉన్న కారణంగా మీరు పురుషార్థం ద్వారా లోపాలను తొలగించగలరు. వజ్రతుల్యంగానైతే తప్పకుండా అవ్వాలి. ఎప్పుడైతే పూర్తి పురుషార్థం చేస్తారో అప్పుడే అలా అవుతారు. తండ్రి అంటారు, మీ అవస్థ ఎంత పక్కాగా ఉండాలంటే శరీరాన్ని వదిలే సమయంలో అంతిమంలో ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇదైతే స్పష్టంగా ఉంది. మిత్ర సంబంధికులు మొదలైన వారందర్నీ మర్చిపోవాలి. సంబంధాన్ని ఒక్క తండ్రితోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతున్నారు. ఇది రత్నాల దుకాణం. మీరు ప్రతి ఒక్కరూ రత్నాకరులే. ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలియదు. మేము పురుషార్థానుసారంగా విశ్వానికి యజమానులుగా అవుతున్నామని ప్రతి ఒక్కరి మనసులో ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైతే ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేశారు. వారు కూడా మీలోని వారే కదా. పిల్లలైన మీరే అంతటి పురుషార్థాన్ని చేయాలి. అందుకే బాబా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూస్తూ ఉంటారు. ఎలాగైతే పుష్పాలను చూడడం జరుగుతుంది కదా. ఇది ఎంతటి సుగంధభరితమైన పుష్పం, ఇది ఎలా ఉంది, ఇందులో ఇంకా ఏ లోపం ఉంది. ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు. తండ్రితో బుద్ధియోగాన్ని తెంచేసి ఎక్కడెక్కడో భ్రమింపజేసే లోపాలు మాలో ఏవేవి ఉన్నాయి అనేది చైతన్యమైన వజ్రాలు తెలుసుకోగలరు కదా. తండ్రి అయితే అంటారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వీరు తయారై సేవ కొరకు బయలుదేరడం కోసమని వీరి బట్టి తయారైంది. పాతవారెవరెవరైతే ఉన్నారో వారు మంచి సేవ చేస్తున్నారు అన్నది చూడ్డం జరుగుతుంది. కొందరు కొత్తవారు కూడా చేరుతూ ఉంటారు. పాతవారి బట్టి తయారవ్వాల్సింది. పాతవారే అయినా కానీ లోపాలైతే తప్పకుండా ఉన్నాయి. బాబా ఏ అవస్థనైతే తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇప్పుడింకా తయారవ్వలేదని ప్రతి ఒక్కరూ తమ మనసులో అర్థం చేసుకుంటున్నారు. లక్ష్యం, ఉద్దేశం తండ్రి అర్థం చేయిస్తారు. అన్నింటికన్నా ఎక్కువ మురికి దేహాభిమానానికి సంబంధించింది. కావుననే దేహం వైపుకు బుద్ధి వెళ్తుంది. దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా అవ్వాలి. ఈ కనులతో చూసే వస్తువేదీ మీకెదురుగా రాకూడదు. అటువంటి అవస్థను తయారు చేసుకోవాలి. మన బుద్ధిలో కేవలం ఒక్క తండ్రి మరియు శాంతిధామం తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. దేనిని తోడుగా తీసుకువెళ్లేది లేదు. మొట్టమొదట మనం కొత్త సంబంధంలోకి వచ్చాము. ఇప్పుడు పాత సంబంధాలున్నాయి. పాత సంబంధాలు కొద్దిగా కూడా గుర్తుకు రాకూడదు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది. అది ఇప్పటి విషయమే.
పాటైతే కలియుగి మనుషులే తయారు చేశారు, కాని వారేమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి మరియు మీరు పవిత్రమైన వజ్రాలుగా అవుతారు. కొన్ని రాళ్లైతే ఎంతో విలువైనవిగా ఉంటాయి. మాణిక్యాలు కూడా విలువగలవిగా ఉంటాయి. తండ్రి తమకన్నా కూడా పిల్లల విలువను ఉన్నతంగా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, అంతర్ముఖులుగా అయి మాలో ఏ లోపాలున్నాయి, ఎంతవరకు దేహాభిమానం ఉంది అని మీలో మీరు చూసుకోండి. బాబా పురుషార్థం కోసం భిన్న భిన్న యుక్తులు అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత వీలైతే అంత ఒక్కరి స్మృతే ఉండాలి. ఎంత ప్రియమైన వారైనా, సుందరమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా కాని ఎవ్వరి స్మృతి రాకూడదు. ఇక్కడకు సంబంధించిన ఏ వస్తువు గుర్తుకు రాకూడదు. కొందరికి పిల్లలపై ఎంతో మోహం ఉంటుంది. తండ్రి అంటారు, వారందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్కరి స్మృతినే ఉంచుకోండి. ఒక్క ప్రియమైన తండ్రితోనే యోగం జోడించాలి. వారి నుండి అన్నీ లభిస్తాయి. యోగం ద్వారానే మీరు ప్రియంగా అవుతారు. ప్రియంగా ఆత్మే అవుతుంది. తండ్రి ప్రియమైనవారు, పవిత్రమైనవారు కదా. ఆత్మను ప్రియంగా మరియు పవిత్రంగా తయారు చేయడానికి తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంతగా మీరు అమితంగా ప్రియంగా అవుతారు. మీరు ఎంత ప్రియంగా అవుతారంటే దేవీ దేవతలైన మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతున్నాయి. మీరు చాలా ప్రియంగా అవుతారు కదా. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు మరియు అర్ధకల్పం మళ్లీ మీరే పూజింపబడతారు. మీరే స్వయం పూజారులుగా అయి మీ చిత్రాలకు పూజలు చేస్తారు. మీరు అందరికన్నా ప్రియంగా అవుతారు. కాని ఎప్పుడైతే ప్రియమైన తండ్రిని మంచి రీతిలో స్మృతి చేస్తారో అప్పుడే ప్రియంగా అవుతారు. కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. కావున స్వయాన్ని చెక్ చేసుకోండి. తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేస్తున్నారా? తండ్రి స్మృతిలో ప్రేమతో కూడిన అశ్రువులు రావాలి. బాబా, నాకైతే మీరు తప్పింకెవ్వరూ లేరు. ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. మాయా తుఫాన్లు రాకూడదు. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి కదా. మిమ్మల్ని మీరు ఎంతగానో చెక్ చేసుకుంటూ ఉండాలి. నా ప్రేమ ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెటువైపుకు వెళ్లడం లేదు కదా. ఎంతటి ప్రియమైన వస్తువైనా కాని ఒక్క తండ్రి స్మృతే కలగాలి. మీరందరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులుగా అవుతారు. ప్రేయసీ ప్రియులెవరైతే ఉంటారో వారు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారంటే ఇక అంతే. వివాహం మొదలైనవి కూడా చేసుకోకపోయినా సరే, వేరుగా ఉంటున్నా సరే, బుద్ధిలో పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. మనమంతా ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ ప్రియుణ్ణి మీరు భక్తి మార్గంలో కూడా ఎంతగానో స్మృతి చేసేవారు. వారు సమ్ముఖంగా ఉన్నారు కావున ఇక్కడ కూడా మీరు వారిని ఎంతగానో స్మృతి చేయాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఇందులో సంశయం యొక్క విషయమేదీ లేదు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే అందరూ భక్తి చేస్తారు. ఇక్కడ కొందరు పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు. సేవ కోసం ఎంతగానో తపిస్తూ ఉంటారు. ఎంతగానో కష్టపడతారు. గొప్ప వ్యక్తులు అంతగా అర్థం చేసుకోలేరని కూడా మీకు తెలుసు. కాని మీ శ్రమేమీ వ్యర్థంగా పోదు. కొందరు అర్థం చేసుకుని యోగ్యులుగా అవుతారు. ఆ తర్వాత బాబా ఎదురుగా వస్తారు. వారు అర్హులా కాదా అన్నది మీరు అర్థం చేసుకోగలరు. వారికి దృష్టి అయితే పిల్లలను మీ నుండే లభిస్తుంది. వారిని అలంకరించేది పిల్లలను మీరే. ఎవరెవరైతే ఇక్కడికొచ్చారో వారందర్నీ పిల్లలను మీరే అలంకరించారు. బాబా మిమ్మల్ని అలంకరించారు.
మీరు మళ్ళీ ఇతరులను అలంకరించి తీసుకొస్తారు. తండ్రి అభినందిస్తారు. స్వయం ఏ విధంగానైతే అలంకరించుకున్నారో అలాగే ఇతరులను కూడా అలంకరిస్తారు. మీరు మీకన్నా ఇతరులను చాలా బాగా అలంకరించగలరు. అందరికీ తమ తమ భాగ్యం ఉంది కదా. కొందరు అర్థం చేసుకునేవారు అర్థం చేయించిన వారికన్నా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. వీరికన్నా మేము బాగా అర్థం చేయించగలమని భావిస్తారు. అలా అర్థం చేయించే నష ఎక్కినట్లయితే వారు ఇక అర్థం చేయించడానికి బయలుదేరతారు. బాప్ దాదా ఇరువురి హృదయంపైకి ఎక్కుతారు. చాలామంది కొత్త కొత్త వారున్నారు. వారు పాతవారికన్నా చురుగ్గా ఉన్నారు. ముళ్ల నుండి మంచి పుష్పాలుగా అయ్యారు. అందుకే బాబా కూర్చుని వీరిలో ఏ ఏ లోపాలున్నాయి అని ఒక్కొక్కరిని చూస్తారు. వీరిలో నుండి ఈ లోపం తొలగిపోతే చాలా మంచి సేవ చేయగలరు అని భావిస్తారు. వీరు తోట యజమాని కదా. లేచి వెళ్లి వెనకున్న వారిని కూడా చూడాలి అని మనసు కనిపిస్తుంది. ఎందుకంటే వెనక్కు కూడా కూర్చుంటారు. మంచి మంచి మహారథులైతే ముందు కూర్చోవాలి. ఇందులో ఎవరూ భయపడే విషయమేమీ లేదు. ఒకవేళ ఎవరికైనా బాధ కలిగితే, వారు అలిగితే, వారు తమ భాగ్యంపై అలిగినట్లే. ఎదురుగా ఉన్న పుష్పాలను చూస్తూ చూస్తూ అపారమైన సంతోషం కలుగుతుంది. ఫలానా వారు చాలా మంచివారు, ఫలానా వారిలో కాస్త లోపం ఉంది, ఫలానా వారైతే చాలా మంచిగా శుద్ధంగా ఉన్నారు, ఫలానా వారి లోపల ఏదో తుప్పు పేరుకుని ఉంది. కావున ఆ చెత్తనంతటినీ తీసేయాలి. తండ్రి ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించరు. భార్యకు కూడా పతిపై ప్రేమ ఉంటుంది కదా. పతికైతే అంత ప్రేమ ఉండదు. వారు రెండో మూడో వివాహం కూడా చేసుకుంటారు. స్త్రీ అయితే పతి చనిపోతే ఇక అంతే, అయ్యో భగవంతుడా అనంటూ మొరపెట్టుకుంటూనే ఉంటుంది. కాని పురుషులైతే ఒక చెప్పు పోతే ఇంకొకటి తీసుకుంటారు. శరీరాన్ని చెప్పనే అంటారు. శివ్ బాబాకు కూడా లాంగ్ బూట్ ఉన్నారు కదా. మేము బాబాను స్మృతి చేస్తాము, ఫస్ట్ క్లాస్గా అవుతాము అని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. ఎవరైనా ఫ్యాషనబుల్గా ఉంటే వారు చెప్పులు కూడా 4-5 జతలు పెట్టుకుంటారు. లేకుంటే ఆత్మకు ఒకే చెప్పు ఉంటుంది. కావున కాళ్లకు చెప్పులు ఒకటే జత ఉండాలి. కాని ఇది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి నుండి మేము ఏ వారసత్వాన్ని పొందుతాము అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం ఆ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. స్వర్గాన్ని వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. తప్పకుండా స్వర్గస్థాపకుడైన తండ్రే స్వర్గస్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా శ్రీమతంపై మీకోసమే స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఎన్ని పెద్ద పెద్ద మహళ్లు నిర్మిస్తారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరక్కడేం చేస్తారు? ఇక్కడైతే మా వద్ద ఏమీ లేదు అని మీ మనసు కనిపించాలి. అదేవిధంగా బయట ఇంట్లో గృహస్థంలో ఉండేవారు కూడా అంతా బాబాదే, మా వద్దనైతే ఏమీ లేదు, మేము కేవలం ట్రస్టీలము అని భావిస్తారు. ట్రస్టీలు తమ వద్ద ఏమీ ఉంచుకోరు. బాబాయే యజమాని, ఈ సర్వస్వము బాబాదే. ఇంట్లో ఉంటూ కూడా ఇలాగే భావించండి. షావుకార్ల బుద్ధిలోకైతే ఈ విషయాలు రావు. ట్రస్టీలుగా అయి ఉండండి అని బాబా అంటారు. మీరు ఏం చేసినా బాబాకు చెప్తూ ఉండండి. బాబా ఇల్లు నిర్మించమంటారా అని రాస్తారు. బాబా అంటారు, నిర్మించండి, కాని ట్రస్టీలుగా అయి ఉండండి. తండ్రైతే కూర్చున్నారు కదా. తండ్రి వెళ్ళినట్లయితే అందరూ కలిసి తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. మళ్లీ నేను కల్పకల్పము పావనంగా తయారు చేయడానికి రావాల్సిందే. నేను నా సమయానికి వస్తాను. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్క ప్రియమైన తండ్రినే స్మృతి చేయాలి. అంతర్ముఖులుగా అయి మీ లోపాలను చెక్ చేసుకుని తొలగించుకోవాలి. విలువైన వజ్రంలా అవ్వాలి. రెండవ పాయింట్, ఏ విధంగా తండ్రి పిల్లలైన మనల్ని అలంకరించారో అలా అందర్నీ అలంకరించాలి. ముళ్లను పుష్పాలుగా తయారుచేసే సేవలో నిమగ్నమైపోవాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠం ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకుని ప్యూరిటీ యొక్క రాయల్టీని ధారణ చేసినట్లయితే మొత్తం కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క ప్రకాశం పరంధామంలో సర్వాత్మల కంటే శ్రేష్టమైనది. ఆదికాలపు దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉండేది. ఆ తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఈ సంగమయుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారం ప్యూరిటీ యొక్క రాయల్టీ. అందుకే ఎంతవరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించేది ఉందో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే. స్లోగన్. మీరు సహనశీలత దేవీ దేవతగా అయినట్లయితే నిందించేవారు కూడా ఆలింగనం చేసుకుంటారు. ఓం శాంతి.